మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. వర్షం నిమిషానికి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నెల 26వ తేదీ వరకు కూడా ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ చేసింది. అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రజలు కొంత ఉదయం పూట ఒక విచిత్రమైన వాతావరణంతో ఇబ్బంది పడుతున్నారు. పగలు ఎండ, సాయంత్రం అయ్యేసరికి వర్షంతో. ప్రస్తుతం ఐటీ కారిడార్ దగ్గర మా ప్రతినిధి నుమాన్ ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి, అక్కడ తాజా పరిస్థితిని వివరించడానికి. నుమాన్, అక్కడ పరిస్థితి ఏంటి? విజయచంద్రిక, జోరు వానతో నగరవాసులకు హైరాణ తప్పట్లేదు. సో ముఖ్యంగా ఇటు ఐటీ క్యారిడార్ లో ట్రాఫిక్ పద్మవ్యూహంలో నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారని చెప్పవచ్చు. ఏదైతే రాయదుర్గం నుంచి మొదలుకొని కాజాగూడ, బయోడైవర్సిటీ జంక్షన్, దాంతో మొదలుకొని ఐకియా జంక్షన్ వరకు ఎటు చూసుకున్నా కూడా ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఇటు వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. దాదాపు మోకాళ్ల లోతు మేర నిలిచిపోయినటువంటి వర్షపు నీరుతో ఇటు వాహనాల రాకపోకలైతే తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ మెట్రో పిల్లర్ల కింద, దాంతోపాటు ఫ్లైఓవర్ల కింద ఇటు వాహనదారులు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇటు క్లౌడ్ బరస్ట్తో ఒక్కసారిగా ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, షేక్పేట్, మెహదీపట్నం, టోలీ చౌకీ, గోల్కొండ, మణికొండ ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుంది. ప్రస్తుతం నేను ఐటీ క్యారిడార్ రాయదుర్గంలో ఉన్నాను. సో రాయదుర్గంలో సిచ్యువేషన్ చూడొచ్చు మనం ఏ విధంగా ఉందన్నది. మొత్తం రోడ్డు మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. దాదాపు మోకాళ్ళ లోతు మేర నిలిచిపోయినటువంటి వర్షపు నీరుతో ఇటు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. భారీ మోటార్ల సహాయంతో ఎక్కడికక్కడ కూడా వాటర్ అంతా కూడా క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే హైడ్రా మాన్సూన్ బృందాలు మనం చూస్తున్నాము. జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్, అదేవిధంగా హైడ్రా మాన్సూన్ టీమ్స్, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా పూర్తిగా ఎక్కడైతే రోడ్ల మీద వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర ఎక్కడికక్కడ కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. భారీ మోటార్ల సహాయంతో నీటినంతా కూడా క్లియర్ చేసే పనిలో పడినటువంటి పరిస్థితి. సో షేక్పేట్ ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మొదలుకొని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వరకు మొత్తం దాదాపు 2.5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడికక్కడ కూడా వాహనాలు చాలా నెమ్మదిగా మూవ్ అవుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము. కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షం, నిమిషానికి కూడా వర్షం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు రాత్రి వరకు కూడా నాన్ స్టాప్గా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రైన్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీలో హై అలర్ట్ కొనసాగుతుంది. అందరూ కూడా అధికారులందరూ కూడా ఫీల్డ్లో ఉండాలి. ముఖ్యంగా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి దాదాపు 50 డిజాస్టర్ టీమ్స్ ఉన్నాయి. సో 50 డిజాస్టర్ టీమ్స్ కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇటు ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ అందరూ కూడా ఎక్కడికక్కడ కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఇటు మాన్సూన్ టీమ్స్ కూడా పూర్తిగా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సో ట్రాఫిక్ని కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేసే పనిలో పడ్డారు ఇటు పోలీసులు, అదేవిధంగా ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ అన్ని కూడా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి అంతా కూడా క్లియర్ చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఇటు ఐటీ క్యారిడార్లో దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. సో వీరందరూ కూడా ఏకకాలంలో ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎటు చూసుకున్నా కూడా వరద, ఎటు చూసుకున్నా కూడా ఏ నాలా చూసినా, ఏ మ్యాన్ హోల్ చూసినా కూడా పూర్తిగా పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్. ట్రాఫిక్ మనం చూడొచ్చు ఏ విధంగా ట్రాఫిక్ ఉంది ఏంటనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఈ వాటర్ అంతా కూడా ప్రస్తుతం ఇటు క్లియర్ చేసే పనిలో పడ్డారు అధికారులు కూడా. ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా ఇటు ఏసీపీ, డీసీపీలు కూడా పూర్తిగా రంగంలోకి దిగారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం పోలీసు అధికారులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సార్ చెప్పండి, వాటర్ ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుంది. సో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మొత్తం? ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ సిటీలో బాగా గట్టిగా వర్షం పడి అక్కడ చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. వాళ్ళతో టచ్లో ఉండి అవసరమైన ట్రాఫిక్ డైవర్షన్స్ అవి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం సైబరాబాద్ ప్రాంతంలో అయితే మరి అంత ఎక్కువ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడా లేవు. కొద్దిగా ఈ ప్రాంతంలో ఉన్నదని ట్రాఫిక్ అయితే ప్రస్తుతం మూవ్ అవుతుంది. అంటే ముఖ్యంగా ఈవినింగ్ టైం కాబట్టి ఐటీ ఉద్యోగులందరూ కూడా ఏకకాలంలో వచ్చేటటువంటి సమస్య ఉంటుంది. సో ముఖ్యంగా మెయిన్ ఐకియా జంక్షన్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ దగ్గర అన్ని పాయింట్స్ దగ్గర కూడా పూర్తిగా మన అందరినీ డిప్లాయ్ చేయడం జరిగింది. అందరికీ మనకి సోషల్ మీడియా ద్వారా మనకి వాళ్ళు ఉన్న ఈ సైబరాబాద్ ట్రాఫిక్ ఫోరంలో ఈ వాట్సాప్ ద్వారా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ ఉంది,
ఏ మార్గాల్లో వెళ్తే మనకి వాళ్ళు ఇబ్బందులు పడతారని కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర ముఖ్యంగా ఇప్పుడు పెద్ద పెద్ద మిషనరీ పెట్టి క్లియర్ చేస్తున్నారు. ఇదంతా ఎంతవరకు క్లియర్ అయ్యేటటువంటి అవకాశం సార్? ఎప్పటివరకు టైం? ఇది అయిపోతుందండి. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. హైదరాబాద్లో ఈ మోటార్తో ఏదైతే పంప్ చేస్తున్నారో దానివల్ల ఇక్కడ ఇష్యూ కాదు. త్వరలో అంటే ఇంకా గట్టిగా వర్షం పడలేదు కాబట్టి పర్వాలేదు. మనకి ఈ రోజున్న ఫోర్కాస్ట్ బాగానే అయిపోతుంది. మొత్తానికి అయితే ఇటు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని క్లియర్ చేసే పనిలో పడ్డామని కూడా ఇప్పటికే పోలీసు అధికారులు చెప్తున్నారు. మనం చూస్తున్నాము దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షం నిలిచిపోయింది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ లో ఇటు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే అంటే ఉదయం చూస్తే పూర్తిగా ఎండ వేడిమి ఉంది. సో సాయంత్రం నుంచి మాత్రం ఒక్కసారిగా ఇటు సిటీలో పరిస్థితి మారిపోయింది. క్లౌడ్ బరస్ట్ టైప్ విపరీతంగా వర్షం దంచి కొడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు కుండపేతగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఎవరు అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా జిహెచ్ఎంసీ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు కూడా ప్రజలను అలర్ట్ చేస్తుంది. మరోవైపు దాదాపు 355 మాన్సూన్ బృందాలు, దాంతోపాటు డిఆర్ఎఫ్ టీమ్స్, జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం రంగంలోకి దిగి ఇప్పుడు నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు, వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇది ఐటీ క్యారిడార్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్. కోర్టు స్టూడియో విజయచంద్రిక.